శ్రీలంకలో సంభవించిన బాంబు పేలుళ్ల ఘటన నుంచి సినీ నటి రాధికా శరత్ కుమార్ త్రుటిలో తప్పించుకున్నారు. పని నిమిత్తం శ్రీలంక వెళ్లిన రాధిక ఈ రోజు ఉదయం సినామాన్ గ్రాండ్ హోటల్లో బస చేశారు. ఆమె పని ముగించుకుని హోటల్ నుంచి బయటికి వెళ్లిన కొద్దిసేపటికే పేలుడు సంభవించింది. దీనిపై ఫోన్ లైన్లో ఏబిఎన్ ప్రతినిధితో మాట్లాడారు. ఆమె ఏమన్నారో ఇప్పుడు ఒకసారి విందాం. సినమన్ గ్రాండ్ లోనే నేను అక్కడే స్టే చేస్తాను. సో చాలా షాకింగ్ గా ఉంది నాకు. లేదు నేను మై బ్రదర్ వచ్చి అక్కడ ఉన్నారు. ఓకే, సో ఇవాళ ఈస్టర్ కదా, సో అక్కడ ఉండి చర్చ్ కి వెళ్తా అన్నారు. మేము ఎప్పుడు ఆ చర్చ్ కి వెళ్తాం, కొచ్చికడే సెయింట్ ఆంథనీస్ చర్చ్ కి. బట్ నేను లేదు, నాకు కొంచెం పని ఉంది, నేను వెళ్ళాలని వచ్చేసాను. ఓకే, సో ఇట్ ఇస్ నారో ఎస్కేప్. ఓకే ఓకే, అంటే ఎప్పుడు వచ్చారు మేడం? మీరు ఎప్పుడు రిటర్న్ అయ్యారు చెన్నైకి? జస్ట్ నైట్ వచ్చారు అంతే. అండ్ ఉదయం ఈ ఘోరం జరిగింది. అవును, మార్నింగ్. ఓకే ఓకే, మీరు దీన్ని కండెమ్ చేస్తున్నారా ఈ అటాక్ ని? ఈ అటాక్ తో ఏమంటారు మీరు? బికాస్ దిస్ ఇస్ అ వెరీ స్పెషల్ డే. ఈస్టర్ అనేది చాలా పునీతమైన రోజు. ఆ రోజు వచ్చి ఇలా చేయడం వెరీ బ్యాడ్. ఒక చర్చ్ లో వెళ్ళి వెరీ బ్యాడ్. శ్రీలంకలో ఇవాళ జరిగిన మారణహోమం గురించి మనతో మాట్లాడడానికి తమిళనాడు బీజేపీ నేత చక్రవర్తి గారు ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. చక్రవర్తి గారు నమస్తే అండి. నమస్తే అండి. చక్రవర్తి గారు, ఎలా చూస్తారు ఈ రోజు జరిగిన శ్రీలంకలో ఈస్టర్ బ్లాస్ట్ ని? ఇది మానవత్వం ఉన్న వాళ్ళు ఎవరు చేయరండి. ఈ రోజు ఈస్టర్ వాళ్ళ పుణ్యమైన రోజు. అక్కడ పోయేసి ఉండే చర్చిలంతా మానవ ఆహుతి మాదిరి చేసి వాళ్ళందరూ 10 మంది చనిపోయారండి. వాళ్ళ కుటుంబానికి మా యొక్క అనుదాపాలు. బట్ ఇది ఆ దేశం ఎంతో 30 ఏళ్ళ తర్వాత ఒక శాంతంగా ఉన్న దేశానికి తిరిగి ప్రారంభం అయిందండి. ఇది నిండా ఏం చెప్పాలి, నిండా మొత్తమైన ఒక ఇదేంటి ఇన్సిడెంట్ అండి ఇది. వాళ్ళు ఈ 30 ఏళ్ళ తర్వాత ప్రాంతంలో ఉండి దేశం బాగా పైకి వస్తున్నప్పుడు మళ్ళీ తిరిగి వెళ్ళినప్పుడు ఇంకా దీన్ని తట్టుకోవాలంటే మళ్ళీ ఇంకా 10 ఏళ్ళు అవుతుందండి వాళ్ళకి. ఇంకా పోయే టూరిజం కానీ, బిజినెస్ మ్యాన్ కానీ, మిగతా దేశాల నుంచి అక్కడ బిజినెస్ చేసేవాళ్ళు కానీ, వ్యాపారం చేసేవాళ్ళు కూడా ఇంకా కొంచెం వాళ్ళు ఆలోచిస్తారు పోవాలన్నా వచ్చాను. ఇది చాలా చక్రవర్తి గారు, ఇది ఖచ్చితంగా ఇస్లామిక్ టెర్రరిజమే అనుకుంటున్నారా? అటాక్స్ పని టెర్రరిస్ట్ పని అనుకుంటున్నారు? ఒకటి ఆలోచించండి. వాళ్ళు ఇప్పుడు ఇంతవరకు వాళ్ళకి వచ్చిన క్లూ ప్రకారం అది అంటున్నారు. ఇప్పుడు 30 years గా తమిళ్ టెర్రరిస్ట్ చేశారు కానీ వాళ్ళు శ్రీలంకన్స్ వాళ్ళని ఎదిరించి ఇంతవరకు బాంబులు వేసిందో కానీ అది చేసి కానీ టెర్రరిస్ట్ కౌంటర్ ఇది లేదండి వాళ్ళకి 30 years గా. అటువంటిది వాళ్ళు ఇది మాకు చేయాలంటే వాళ్ళకి ఆ నైపుణ్యత లేదు. ఎవరో ఆ నైపుణ్యత ఉన్న వాళ్ళతో చేస్తున్నారు కానీ వాళ్ళు నాకు తెలిసిన ఒక 30 ఏళ్ళగా నేను పోతున్నా, నాకు తెలిసిన వరకు ఆ లోపల నైపుణ్యత లేదు. ఎక్కడి నుంచి బయట నుంచి వచ్చింది. ఓకే, అయితే సార్ ఇప్పుడు మనం ఇండియా అంటే మనలాంటి భారతదేశం లాంటి దేశాలు శ్రీలంకకి ఎట్లా చేయూత అందించాలి ఈ అటాక్స్ నుంచి కోలుకోవడానికి కానీ? ఎందుకంటే ఇప్పుడిప్పుడే కుదుట పడుతుంది, చాలా అంతర్యుద్ధం తర్వాత శ్రీలంక కోలుకుంటోంది, ఆర్థికంగా కూడా లేదా ఇతరత్ర డెవలప్ అవుతుంది అనుకున్న టైంలో ఇట్లాంటి అటాక్ జరగడం నిజంగా బాధకరం. ఇప్పుడు నాకు వచ్చిన సోర్స్ ప్రకారం మన హై కమిషన్ నాకు అటాక్ చేయాలనేసి ఒక ప్లాన్ ఉంది. అక్కడ అది వీలు పడలేదు కాబట్టి ఎదురుగా ఉండే హోటల్కి వెళ్ళిపోయారు, ఆపోజిట్ హోటల్స్ రెండు. అదొకటిను మనం చాలా చేస్తున్నాం. మోడీ గారు వచ్చిన తర్వాత ముందు శ్రీలంకన్ ఫిషర్మెన్ ఇంతకుముందు గవర్నమెంట్ లో చాలా మంది చనిపోయారు, 400 మంది చనిపోయారు. ఈయన వచ్చిన తర్వాత ఎవరు లేరు, ఒకరే ఒక చనిపోయిన. బట్ అయితే ఎవరు చనిపోలేదు అంటే వీళ్ళు ఫిషర్మెన్ మత్స్యకారులు ఆ ఛాన్సెస్ ఉంది. అది కాకుండా ఆ యుద్ధంలో, ఆ 30 ఏళ్ళ యుద్ధంలో చాలా తమిళ ఏరియాలో చాలా మంది బాధపడి వాళ్ళకి ఇల్లు లేకుండా భోజనాలు లేకుండా కానీ మన మోడీ గారు పోయి అక్కడ ఒక 50,000 ఇల్లు అక్కడ కట్టించారు. అది కాకుండా మన ఇండియన్ ఆరిజిన్ తమిళియన్ వాళ్ళు టీ ఎస్టేట్ లో ఉంటారు, అక్కడ వేరే ఇల్లు కట్టించున్నారు. అది కాకుండా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం బాగా చాలా ఇది చేస్తున్నారు మన వాళ్ళు, బాగా హెల్ప్ చేస్తారు. ఇంకా ఎక్కువ చేయాలని ఉన్నారు. దానికి తగినట్టుగా ఇప్పుడుండే గవర్నమెంట్ ప్రో ఇండియా. రనిల్ విక్రమ్ సింగ్ కానీ వాళ్ళ క్యాబినెట్ కానీ ఇంకా ప్రో ఇండియా. అన్లైక్ ఎర్లియర్ ఉంది ప్రో చైనా కూడా ఉంది, ఇప్పుడు ప్రో ఇండియా ఉంది. కాబట్టి
మనం తప్పక సహాయం చేయాలి, తప్పక చేస్తారని ఉంటాయి. మన ప్రధానమంత్రి గారు ఆల్రెడీ వాళ్ళతో మాట్లాడుతున్నారు, ప్రైమ్ మినిస్టర్ ప్రెసిడెంట్ తో. ఖచ్చితంగా చేస్తారని నాకు ఒక ఇది. వాళ్ళకి మనం చేయాలి. మన పక్క దేశం మనం ఎప్పుడు ఆదుకోవాల్సి వస్తుంది వాళ్ళు. అదే కాకుండా ఇంత పెద్ద దేశంలో మనం ఏమంటే మనం కంట్రోల్ చేస్తున్నాం కాబట్టి ఆ దేశంలో కూడా ఇది మాది జరిగింది, మనం ఏదైనా ప్రూవ్ చేసి మనకి ఏదైనా తెలియపరుచుండాల్సింది నాకు ఒక ఇది. బట్ ఎట్లా మిస్ అయిందో నేను అర్థం కాలేదు. ఇంకోటండి, ఇది వచ్చి పోయిన వారమే 4-5 చర్చలు అక్కడ జరిగితే బయట వాళ్ళు పోయి చర్చిలో లోపల కూర్చొని చూస్తున్నప్పుడు అప్పుడే వాళ్ళు చూసి బయట పంపించున్నారు. అప్పుడే కొంచెం కేర్ఫుల్ గా ఉండాలి లోకల్ గవర్నమెంట్. ఏమైందో తెలియదు. అంటే భద్రతా వైఫల్యంగా అనుకోవచ్చు అండి. అంటే వీళ్ళకి ముందే సమాచారం ఉంది టెర్రర్ అటాక్స్ జరగవచ్చు అని. కొంచెం వైఫల్యం అనుకోవాలి వాళ్ళకి. వాళ్ళు నిన్న ఒక ఏం జరుగుతుంది కదా, తమిళ జర్నలిస్ట్ వెళ్ళిపోయారు కదా, ఇంకేం జరుగుతుందని ఒక ఇదిలో ఉంటారు వాళ్ళు. బట్ మీరు కూడా మీకు తెలుసుంటుంది, మన ఇండియా పత్రికలు కానీ అన్ని కానీ అక్కడ నుంచి చాలా మంది దే వెంట్ ఫర్ ట్రైనింగ్, IAS ట్రైనింగ్ అని మెయిన్ గా శ్రీలంక నుంచి చాలా మంది పోయారు. చాలా మంది చాలాసార్లు వచ్చింది. అప్పుడే కొంచెం గట్టిగా వీళ్ళు భద్రత కొంచెం చూస్తున్నట్టు దాన్ని చేసుకున్నారండి. అందరూ పాపం చెక్కడంతో అమాయకులే కదండి, పాపం వాళ్ళు ఏం చేస్తారు, దానికి ఏం సంబంధం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. చెప్పండి సార్. థ్యాంక్ యూ సార్. రమేష్ బాబు గారు, సో ఇప్పుడు మనం ఆఫ్టర్ మత్ అంటే ఈ టెర్రర్ అటాక్స్ తర్వాత పరిస్థితి చాలా ఘోరంగా ఉంది అక్కడ. అంటే సరైనటువంటి అక్కడ కర్ఫ్యూ విధించారు, మళ్ళీ అల్లర్లు చెలరేగే అవకాశం ఉంది, లేకపోతే ఇంకా రకరకాల ప్రజల అపోహలు అటాక్స్ జరగవచ్చు అని. సో ఇట్లాంటి వీటిని ఎలా ఎదుర్కోవాలంటారు? ముఖ్యంగా సార్ ఇప్పుడు ఇంటర్నెట్ హ్యాస్ బికమ్ ద బ్యూటీ అండ్ ద బీస్ట్. ఇంటర్నెట్ అనేది దెయ్యం అదే, దేవత అదే. ముఖ్యంగా సోషల్ మీడియాలో కంట్రోల్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చాలా కంటెన్షియస్ పోస్టులు చేయడం ద్వారా, అంటే వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేయటం, వేరే మతాన్ని కానీ వేరే ప్రాంతాన్ని కానీ కించపరిచే విధంగా వ్యాఖ్యలు ఏమైనా ఉంటే వాటిని డిలీట్ చేసేయటం. సోషల్ మీడియా మానిటరింగ్ అండ్ మేనేజ్మెంట్ చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు. ఎందుకంటే వైల్డ్ ఫైర్ లాగా ఒక్క నిమిషంలో ఇట్ కెన్ గో అరౌండ్ ద వరల్డ్. ఎవరో కొంతమంది ఒక మతానికి చెందిన వాళ్ళు కొంతమంది చేశారని వీ షుడ్ నాట్ యాక్చువల్లీ ఐసోలేట్ other people in the same religion. So the particular whichever the religion is, ఏ మతమైనా సరే మతంలో కొంతమంది మాత్రమే ఆ మత ఛాందస్వాదులు ఉంటారు, మిగతా వాళ్ళు చాలా నార్మల్గా మనలాంటి శాంతియుతమైన జీవనం కోరుకునే వాళ్ళే ఉంటారు. కాబట్టి మనము ముఖ్యంగా అటువంటి వివాదాస్పద వ్యాఖ్యలకి చెక్కు పెడతాం ఒకటండి. తర్వాత సైబర్ రిలేటెడ్ నాలెడ్జ్ని ఉపయోగించి ఈ సైట్స్ని కానీ ఈ సోషల్ మీడియా అయిన గూగుల్, ట్విట్టర్, వాట్సాప్, మిగతా సోషల్ మీడియా లింక్డ్ఇన్ లేదా ఇంకా అదర్ సోర్సెస్ని కట్టుదిట్టం చేయాల్సిన అవసరం నెంబర్ 2 టెక్నికల్గా. నెంబర్ 3 మతపరమైన సామరస్యాన్ని తీసుకురావడం కోసం ఇంటర్ రిలీజియస్ మీటింగ్స్ పెడతాం. హిందూ, బుద్ధిజం, ఇస్లాం, క్రిస్టియానిటీ సర్వమత ప్రార్థనలు చేపించడం ప్రపంచ శాంతి కోసం. ఈ విధంగా తర్వాత సెక్యూరిటీ పరంగా మీరు చెప్పినట్టు ఇందాక మనం అనుకున్నట్టు చర్చ్కి, ఇంపార్టెంట్ చర్చెస్ కానీ ఇంపార్టెంట్ రిలీజియస్ ప్లేసెస్ కానీ, మాస్క్ అవ్వచ్చు, చర్చ్ అవ్వచ్చు, టెంపుల్ అవ్వచ్చు, బౌద్ధ మతానికి సంబంధించి ఏదైనా కావచ్చు, సెక్యూరిటీని పెంచడం. CCTV కెమెరాస్ దగ్గర నుంచి ముఖ్యంగా స్కానర్స్ దగ్గర నుంచి, బాడీ స్కానర్స్. ఎందుకంటే ఒక సూసైడ్ బాంబరు వెస్ట్ కట్టుకొని లోపలికి వెళ్ళి ఒక ప్రార్థన కోసం వచ్చిన విధంగా కూర్చొని పేల్చాడేవాళ్ళ. అంటే ఏంటంటే ఎంట్రన్స్ లో డోర్ మెటల్ ఫ్రేమ్స్, సెక్యూరిటీ మెజర్స్ లేవు, డోర్ మెటల్ ఫ్రేమ్స్ సంబంధించిన స్కానింగ్ మిషన్స్ కానీ లేవు. వాటిని తీసుకోవాల్సిన, అంటే టెక్నికల్గా వాటి సహాయం తీసుకోవాలి. మతపరంగా ఇంటర్ రిలీజియస్, ఇంటర్ ఫెయిత్ కమ్యూనిటీ సర్వీసెస్ చేయడం ద్వారా యూ హ్యావ్ టు బిల్డ్ బ్రిడ్జెస్ అండ్ బ్రేక్ బ్యారియర్స్. ఉగ్రవాదాన్ని కూకుటి వేళ్లతో పెకిలించాలి అంటే ఆ ఆలోచనలను కిల్ చేయాలి. టెర్రరిస్టులను కిల్ చేయటం ఈజీ, కానీ టెర్రరిజాన్ని కిల్ చేయాలి. రైట్. ఆ విధంగా యూ నీడ్ టు హ్యావ్ ఏ లాంగ్ టర్మ్ స్ట్రాటజీ ఉండాలండి. అంటే పెరిఫెరల్గా పైన కాకుండా ఇంకోటి ఆర్థిక అసమానతలు, రాజకీయ అసమానతలు, పొలిటికల్ ఇన్ఈక్వాలిటీస్, ఎకనామిక్ ఇన్ఈక్వాలిటీస్ అండ్ రిలీజియస్ డిఫరెన్సెస్, రిలీజియస్ ఇంటాలరెన్స్ మైట్ లీడ్ టు అంటే దీస్ కైండ్ ఆఫ్ ఇన్సిడెంట్స్. కండ్యూసివ్ అట్మాస్ఫియర్గా దీన్ని ఆ ఉగ్రవాదులు వాడుకునే అవకాశం ఉంది. ఒక సామాన్యుడికి, నిరుద్యోగం ఉన్నవాడికి, బికాస్ ఆఫ్ దిస్ పర్టికులర్ సిస్టమ్
యూ డిడ్ నాట్ గెట్ ఏ జాబ్, యూ డిడ్ నాట్ గెట్ ఎంప్లాయ్మెంట్ అని మోటివేట్ చేసి వాడిని ఒక టెర్రరిస్ట్గా మార్చడానికి అవకాశం కల్పించకుండా స్టేట్ హ్యాస్ టు టేక్ ఎక్స్ట్రా కేర్. అండ్ ఈవెన్ ఆల్సో సివిల్ సొసైటీ అంటే మన సభ్య సమాజం, థింక్ ట్యాంక్స్ అంటే మేధోమథనం చేయగలిగిన థింక్ ట్యాంక్స్, ఈ విషయ పరిజ్ఞానం ఉన్న థింక్ ట్యాంక్స్, యూనివర్సిటీస్లో కూడా స్టడీ సెంటర్లు పెట్టాలి. అమ్మ ఒడి బిగినింగ్ ఆఫ్ ఎనీ స్కూల్, మొట్టమొదటి స్కూలు అమ్మ తల్లి ఒడే. అక్కడి నుంచి పరమత సహనం కానీ మిగతా పట్ల, దేశాల పట్ల, మిగతా ప్రాంతాల పట్ల, మిగతా కులాల పట్ల, మిగతా మతాల పట్ల ఎలా ఉండాలనేది అక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి ఎడ్యుకేషన్. తర్వాత స్కూల్ కాలేజీలో కూడా సీరియస్ డిబేట్స్ అండ్ డిస్కషన్స్ ఆన్ దీస్ ఇష్యూస్, విదేశీ వ్యవహారాలు, అంతర్గత భద్రత మీద, ఈ ఉగ్రవాదం అనే సమస్యల మీద, వీటి మీద జరగాలి. ఈ విధంగా మల్టీ లేయర్డ్ ఆఫ్టర్ మాత్రం అడిగారు ఏం చేయాలన్నప్పుడు టెక్నికల్గా, సెక్యూరిటీ పరంగా, కుల మతాలు, ముఖ్యంగా మతాల మధ్య సామరస్యపరంగా యూనివర్సిటీస్ కూడా వీటిల్లో స్టడీ సెంటర్స్ ఏర్పాటు చేయాలి. రైట్. అలాగే రమేష్ బాబు గారు, మనం అసలు శ్రీలంక కోలుకోవడానికి సో ఇప్పుడిప్పుడే అంటే చాలా వరకు ఇప్పుడు టూరిజం అనేది బాగా డెవలప్ అయింది, ఫ్లరిష్ అయింది, చాలా మంది వెళ్తూ ఉన్నారు. సో మళ్ళీ ఇలాంటి పరిస్థితులు వస్తే మళ్ళీ శ్రీలంకకి అంటే మళ్ళీ కోలుకోవడానికి ఎన్ని రోజులు పడుతుంది, అలా ఎఫెక్ట్ ఎంతవరకు ఉంటుంది అనేది మనం చిన్న విరామం తర్వాత డిస్కస్ చేద్దాం. ప్రత్యేక చర్చకు తిరిగి స్వాగతం. రమేష్ బాబు గారు, సో మనం ఇందాక మాట్లాడుకున్నట్టుగా ఈ టెర్రర్ అటాక్స్ ప్రభావం శ్రీలంక టూరిజం పైన కానీ ఇంకా ఇతరత్ర శ్రీలంకలో ఉన్నటువంటి పీపుల్ పైన కానీ ఏ విధంగా ఉంటుందండి? తప్పనిసరిగా అండి, టూరిజం అండ్ టెర్రరిజం ఆర్ ఇంటర్లింక్డ్ అండి. అంటే సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఎక్కడైతే ఉందో అక్కడ టూరిజం డెవలప్ అవుతారు. ఆ సేఫ్టీ సెక్యూరిటీని దెబ్బతీయడం ద్వారా టూరిజాన్ని దెబ్బతీసినట్టు. టూరిజాన్ని దెబ్బతీస్తే ఆ దేశం ఆర్థికంగా పతనం స్టార్ట్ అవుద్ది. ఆ దేశంలో పెట్టుబడులు వెళ్ళవు, ఆ దేశంలో వచ్చే విదేశీ మార్గద్రవ్యం రాదు. అంటే టెర్రరిస్టుల యొక్క వ్యూహ రచన ఇది. ముఖ్యంగా మీరు చూడండి సార్, రీసెంట్ లాస్ట్ 10 yearsలో చూసినప్పుడు లండన్, మాడ్రిడ్, టోక్యో, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అండ్ ఎల్స్వేర్, వెరెవర్ యూ సీ, ముంబై 26/11, ప్యారిస్, నెదర్లాండ్స్, రీసెంట్గా న్యూజిలాండ్, క్రైస్ట్ చర్చ్, న్యూజిలాండ్. అంటే ఎక్కడైతే టూరిస్ట్ డెస్టినేషన్స్ బాగున్నాయో బై డిఫాల్ట్ అక్కడ ఎక్కువ టెర్రరిస్ట్ ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి. ఎందుకంటే టెర్రరిస్ట్ హ్యావ్ ఎన్ ఎజెండా. ఆ ఎజెండాలో భాగంగా ఆర్థిక లక్ష్యాలు, మతపరమైన లక్ష్యాలు, సామాజికంగా ఉన్న సోషల్ ఫ్యాబ్రిక్ని టు డీస్టెబిలైజ్ ద సోషల్ ఫ్యాబ్రిక్ ఆఫ్ దట్ పర్టికులర్ కంట్రీ, టు డీస్టెబిలైజ్ ది ఎకనామిక్ అండ్ పొలిటికల్ ఫ్యాబ్రిక్ ఆఫ్ దట్ పర్టికులర్ కంట్రీ, టెర్రరిస్ట్ విల్ యూజ్ వాట్ ఎవర్ ఇట్ టేక్స్. దాన్ని మనం గ్రహించి ప్రొఫెసర్ మైకేల్ విదలాన్స్కీ అని ఒక అమెరికన్ జూయిష్ ఆథర్ ఒక మాట చెప్పాడండి. ఇన్ ఆర్డర్ టు విన్ ఓవర్ టెర్రరిజాన్ని గెలవాలి అంటే, ఉగ్రవాదాన్ని నిర్మూలించాలి అంటే బెస్ట్ వెపన్ ఏంటంటే ఇమాజినేషన్. టెర్రరిస్ట్ లాగా నువ్వు ఆలోచించగలగాలి. టెర్రరిస్ట్ ఏ విధంగా తన నెక్స్ట్ మూవ్ ఉంటుంది చదరంగంలో అనేది మనం పసిగట్టి దానికి అవుట్ స్మార్ట్ చేయగలిగితే అప్పుడే మనం ప్రివెంటివ్గా ఆపగలం. కానీ లేకపోతే మనం చేసే అని రియాక్షన్. ఇంకోటి ఏంటంటే సార్, భారతదేశం కానీ శ్రీలంక కానీ ఏ దేశం అయినా సరే, ఇప్పుడు టెర్రరిజం ఫేస్ అవుతున్న ఏ దేశం అయినా సరే, ప్రోయాక్టివ్గా కౌంటర్ టెర్రరిజం పాలసీస్ ఉండాలి. ప్రోయాక్టివ్ అంటే ముందరగానే ఆ పాలసీలు స్టార్ట్ చేసుకోవాలి. దెబ్బ తగిలిన తర్వాత రియాక్షనరీ మోడ్లో ప్రాణాలు వెళ్ళిపోతాయి. నువ్వు ఎన్ని పథకాలు పెట్టినా, ఎన్ని లక్షల కోట్ల రూపాయలు కాంపెన్సేషన్ ఇచ్చినా ఉపయోగం లేదు. సో ప్రోయాక్టివ్ కౌంటర్ టెర్రరిజం స్ట్రాటజీ ఈజ్ ది నీడ్ ఆఫ్ ది అవర్. అది ముఖ్యంగా టెర్రరిజము, టూరిజం ఇందాక నేను చెప్పినట్టు ఇంటర్లింక్డ్ అయి ఉన్నాయి. కాబట్టి మన టూరిస్ట్ డెస్టినేషన్స్ ఏదైతే ఉన్నాయో ఇండియాలో కానీ, శ్రీలంకలో కానీ, వేరే ఎల్స్వేర్ ఇన్ ద వరల్డ్, వీ నీడ్ టు హ్యావ్ ఏ టూరిజం పోలీస్ అని ఒక కొత్త కాన్సెప్ట్ స్టార్ట్ చేయాలి. టూరిజం పోలీస్ ఆర్ టూరిస్ట్ పోలీస్ ఆర్ సమ్వన్ who is capable of speaking in 3 to 4 languages and also capable of handling counter-terrorism mechanics also, or any other disaster mechanics. So, mukhyenga Telangana government and Andhra government, both of them are actually trying to evolve. Even Center for Human Security Studies, our think tank, has given a draft to Telangana and Andhra, Federation of Andhra Pradesh Chambers of Commerce and Industry, to stop, to come out with a tourism policy, tourism policing policy, so that would have security effects, safety effects, that would get foreign direct investment to these two states and elsewhere. ఈ విధంగా మనం చూసుకోవాలంటే కౌంటర్ టెర్రరిజం స్ట్రాటజీలో భాగంగా నేను చెప్పినట్టుగా గవర్నమెంట్ హ్యాస్ టు టేక్ సీరియస్ నోట్, నాట్ ఆన్ ఏ నీజర్క్ రియాక్షన్. ఇట్ హ్యాస్ టు బి ఏ సిస్టమాటిక్, కోఆర్డినేటెడ్, లాంగ్ టర్మ్ స్ట్రాటజీ టు ఇన్వాల్వ్ మల్టిపుల్ స్టేక్ హోల్డర్స్. రైట్ రమేష్ గారు, ఈ టెర్రర్ అటాక్స్ పై మనతో తన ఒపీనియన్ పంచుకోవడానికి మాడభూషి సంపత్ కుమార్ గారు, మద్రాస్ తెలుగు యూనివర్సిటీ తెలుగు డిపార్ట్మెంట్ హెడ్ ఉన్నారు, మద్రాస్ యూనివర్సిటీ. సంపత్ కుమార్ గారు నమస్తే అండి.
నమస్కారం సార్. సార్ ఈ టెర్రర్ అటాక్స్ ని ఎలా చూస్తారు సంపత్ కుమార్ గారు? ఏం చేయాలి ఇట్లాంటి వాటిని ముందుగానే నిరోధించాలంటే, లేకపోతే ప్రజల్లో ఒక ఇది రావాలంటే ఏం చేయాలంటారు? ఇది ప్రపంచం మొత్తం జరుగుతోంది సార్ ఇలాంటివి. ఏ ఏ దేశాలు ఆయా దేశాలకు వచ్చినప్పుడు మాత్రమే వాటి గురించి పట్టించుకుంటున్నాయి. మిగతా దేశాల్లో జరిగినప్పుడు వాటి గురించి పట్టించుకోవటం లేదు. ముఖ్యంగా అగ్రరాజ్యాలు ఇట్లా చిన్న చిన్న దేశాల మీద జరిగేటటువంటి ఈ తీవ్రవాద ఇట్లాంటి అధికారులకి కృషి చేయాలి. కానీ ఏం చేస్తున్నారంటే వాళ్ళకు వచ్చినప్పుడు మాత్రమే వాటిని పట్టించుకుంటున్నారు. మిగిలిన దేశాల్లో చిన్న చిన్న దేశాల్లో జరిగేటటువంటి విషయాల గురించి పట్టించుకోవటం లేదు. కాబట్టి ఐక్యరాజ్య పూనుకొని ఏ దేశంలో ఎలాంటి సంఘటనలు జరిగినా దానికి ఆ తీవ్రవాద సంస్థని బాధ్యత చేసి వాళ్ళ మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి. ఆయా దేశాలు చూసుకోవాలి అని వదిలేకుండా ఉంటే ఇట్లాంటివి జరగకుండా ఉంటాయి సార్. సార్ గ్లోబల్ గా ఎలా ఎదుర్కోవాలి సార్ వీటన్నిటిని? అంటే దేశాలు అన్ని కలిసి ఇప్పటికే కొన్ని ప్లాట్ఫామ్స్ పైన మాట్లాడుతూ ఉంటారు. ఈ తీవ్రవాద సంస్థల్ని అణచివేయడానికి, ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండడానికి ఒక నమూనా ప్రాతిపదిక వచ్చిన తయారు చేసుకుని దాని ప్రకారం మనం ప్రపంచంలో ఎక్కడ జరిగినా సరే, ఇలాంటి విషయాలు ఎక్కడ జరిగినా సరే వాటిని ఎదుర్కోవాలి అనేటటువంటి ఒక తీర్మానాన్ని ఐక్యరాజ్య సమితి ద్వారా ఒక తీర్మానాన్ని తీసుకురావాలి. దానికి అందరూ ఖచ్చితంగా కట్టుబడి ఉండాలి. ఇప్పుడు చిన్న చిన్న విషయాలకన్నిటికీ ఏదో ప్లాస్టిక్ ఉపయోగించకూడదు అనేదాన్ని ఐక్యరాజ్య సమితి తీసుకొస్తుంది. కానీ ఇట్లాంటి విషయాల్లో మాత్రం ఎవరు ఏమీ చేయటం లేదు. కాబట్టి ఇట్లాంటి సీరియస్ అయినటువంటి విషయాల్లో తీవ్రమైనటువంటి తీర్మానంతో అన్ని దేశాలు కృషి చేయాలి. దీనికి మినహాయింపుగా ఉండకూడదు. ఆయా మిత్ర దేశాలు వాటి వాటిలో ఉంటే ఉండొచ్చు. ఇలాంటి తీవ్రవాద విషయాల్లో మాత్రం ఏ దేశము వెనకడుగు లేకుండా గట్టిగా మనం కృషి చేయాల్సినటువంటి అవసరం ఉంది. అప్పుడు మాత్రమే ఈ తీవ్రవాదాన్ని మనం అరికట్టగలము. ఇది ప్రపంచానికి సంబంధించిన సవాలు, ఏ ఒక్క దేశానికి సంబంధించిన సవాలు. ఇవి ఈ రోజు శ్రీలంకలో జరిగింది, మొన్న భారతదేశం మీద జరిగింది, అంతకుముందు పాకిస్తాన్ లో కూడా జరిగింది. ఇట్లా ప్రతి దేశంలోనూ జరుగుతూ ఉంది. ఇట్లాంటి విషయాల్ని మనం తప్పకుండా అసలు ఏ మాత్రం మినహాయింపులు లేకుండా దీన్ని ఖండించాల్సిన అవసరం ఉంది. దీని మీద చర్య తీసుకోవాలి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సంపత్ గారు. ఈ టెర్రర్ అటాక్స్ పై మనతో మాట్లాడడానికి డాక్టర్ సునీల్ గారు, ఏఐఏడీఎంకే యూత్ వింగ్ ప్రెసిడెంట్ ఉన్నారు. సునీల్ గారు నమస్తే అండి. నమస్కారం అండి సార్. ఈరోజు టెర్రర్ అటాక్స్ శ్రీలంక పైన చూస్తే మీరు దీని వెనుక ఖచ్చితంగా ఇస్లాం టెర్రరిస్ట్ ఉన్నారని అనుకుంటున్నారా? నమస్కారం అండి. మొదట శ్రీలంకలో జరిగిన బాంబు పేలులో చనిపోయిన వాళ్ళ కుటుంబాలకి, అదే మరి చనిపోయిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నామండి. ఇది చాలా తొందరపాటు సమాధానం అవుతుందండి. ఈ టైంలోనే మనం ఏది కామెంట్ చేసినా కూడా దీని వెనకాల ఎల్టీటీ ఉందని చెప్పి కొందరు ఆరోపిస్తున్నారు. అదే మాదిరిగా అల్ ఖైదా ఇట్లాంటి ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థలు ఉన్నాయని చెప్తున్నారు. కానీ ఏదైనా కూడా ఒక సమగ్ర దర్యాప్తు జరిపిన తర్వాతనే ఏదైనా చెప్పగలం. సునీల్ గారు చెప్పండి సార్. అసలు మన దేశం అంటే శ్రీలంక ఈరోజు శ్రీలంకలో జరిగింది, ఇంతకుముందు మన దేశంలో కూడా జరిగింది. సో ఇట్లాంటివి జరగకుండా ముందే ఒక కౌంటర్ టెర్రరిజం లాంటివి లేదు, అలాంటి పాలసీ లేదు, అందువల్ల ఇట్లాంటివి జరుగుతున్నాయి, ఇట్లాంటి పునరావృతం అవుతున్నాయి అనే ఒక అభిప్రాయం ఉంది. దానికి కొంచెం మనసు విప్పి మీతో కొన్ని విషయాలు పంచుకోవాలండి. దానికి మీరు అంగీకరిస్తే నేను కొంచెం ఓపెన్ గా మాట్లాడతాను. మాట్లాడచ్చా? చెప్పండి సార్. ఏం లేదండి, ఏ దేశానికైనా ఒక బలవంతమైన ఒక స్ట్రాంగ్ లీడర్షిప్ ఉంటేనే ఇట్లాంటివన్నిటిని తప్పించుకోవచ్చు. ఇంతకు ముందు శ్రీలంకలో కొన్ని రాజకీయ పరిణామాల వల్ల రాజకీయ నాయకత్వం చాలా బలహీనంగా ఉందనేది నా ఫీలింగ్. అదే మాదిరిగా ఇంతకు ముందు వచ్చి ఎల్టీటీ ఇట్లాంటి తరహా దాడులకి ఒకప్పుడు పాల్పడేది. కానీ ఈ రోజు మాకున్న సమాచారం ప్రకారం ఎల్టీటీ అనేది ఆల్మోస్ట్ ఎక్కడా లేదు, నిర్మూలించబడింది. అక్కడ వచ్చి రాజకీయ నాయకత్వం బలహీనంగా ఉండడం వల్ల ఒకవేళ అల్ ఖైదా లాంటి సంస్థలు కూడా దీనికి పాల్పడడం ఉండొచ్చు. లేదంటే ఎల్టీటీ సానుభూతి పరులుగా ఉండేవాళ్ళు చేసి ఉండొచ్చు. లేదంటే ఓకే సార్. సునీల్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.
మొత్తంగా ఈ రోజు శ్రీలంకలో జరిగిన ఈ టెర్రర్ అటాక్స్ ని అంతర్జాతీయ సమాజం ముక్త కంఠంతో ఖండించింది. ప్రస్తుతం అక్కడ పరిస్థితి చక్కదిద్దే ప్రయత్నాలు అక్కడ ప్రభుత్వం ఉంది. అక్కడ కర్ఫ్యూ విధించారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు అక్కడ ప్రభుత్వం సమీక్షిస్తోంది. ఇది వాటి ప్రత్యేక చర్చ. చూస్తూనే ఉండండి ABN ఆంధ్రజ్యోతి.